పూర్వం ఊటకూరు అనే ప్రాంతంలో చిన్న కోయగూడెం ఉండేది. ఆ గూడెంకు నాగుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు తత్త. వారికి చాలా కాలం తర్వాత జన్మించిన కుమారుడు ఉన్నాడు. అతని పేరు తిన్నడు. తిన్నడు తండ్రి దగ్గర విలువిద్యలు, అడవిలో జంతువుల్ని వేటాడడం నేర్చుకుంటాడు. తిన్నడు తల్లిదండ్రులకి దైవచింతన ఎక్కువ. వారిద్దరూ భక్తి నియమాలను పాటిస్తూ తరచూ ఆలయాలను సందర్శిస్తూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు తిన్నడు తల్లిదండ్రులు పక్క ఉన్న గూడెంలో దేవాలయానికి బయలుదేరారు. వారు తిన్నడు దగ్గరకు వెళ్ళి, మేము పక్క గూడెంలో ఉన్న దేవాలయానికి వెళ్తున్నాము. నీవు కూడా మాతో రావచ్చు కదా. ఎప్పుడు అడిగినా రేపొస్తాను మాపొస్తాను అంటావు. నాకు ఈ దేవుళ్ళ మీద నమ్మకం లేదు. మీరు నమ్ముకున్న మీ శివయ్య దగ్గరికి మీరే వెళ్ళిరండి, నేను రాలేను. నిన్ను తన దారిలో ఆ శివయ్యనే తెచ్చుకుంటాడు. నీకు భక్తి కలిగేలా చేస్తాడు అని చెప్పి తల్లిదండ్రులిద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతూ మార్గం మధ్యలో ఇలా అనుకుంటారు, ఏమండి, మీరేమో వాడు భక్తి కోసమే పుట్టాడు అని అంటారు. కానీ తిన్నడు అసలు దేవుడి వైపే చూడడు. దేవాలయానికి వెళ్దామని ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడూ రాననే అంటాడు. వాడిని ఎలా అండి మార్చేది? వాడు మనకు లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కుమారుడు. వాడి పుట్టుకకి ఒక కారణం ఉంది. వాడి మనసులో కూడా భక్తి పుట్టడానికి సమయం రానే వస్తుంది. ఆ శివయ్యనే వాడికి అన్నీ తెలిసేలా చేస్తాడు. అప్పుడు మనకంటే ముందు వాడే దేవాలయానికి వెళ్దామని తొందర పెట్టే రోజు వస్తుంది. అప్పటి వరకు వేచుండాల్సిందే. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ పక్కగూడెంలో ఉన్న శివాలయానికి బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాగుడు తన కుమారుడైన తిన్నడిని పిలిచి ఇలా అంటాడు, కుమారా, నాకు అనారోగ్యంగా ఉంది. బయటకు వెళ్ళడానికి నా శరీరం సహకరించడం లేదు. కనుక నాకు బదులు ఈరోజు నువ్వు వేటకు వెళ్ళిరా. తిన్నడు, సరే తండ్రి గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. ఆహారం గురించి మీరేం చింతించకండి, నేను వేటకి వెళ్ళి వస్తాను అని చెప్పి తిన్నడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, నేను నాన్నగారికి బదులుగా ఈరోజు వేటకు వెళ్తున్నాను. కుమారా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. శివయ్య ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ మనసులో శివయ్యని తలుచుకో. ఎందుకమ్మా ఎప్పుడు శివయ్య శివయ్య అంటావు? నాకు నీ ఆశీర్వాదాలు చాలు. నువ్వు కొలిచే ఆ శివయ్య నీకు ఎప్పుడైనా కనిపించాడా? నీతో మాట్లాడినాడా? ఎక్కడో దాక్కుని ఉన్న దేవుణ్ణి నేను నమ్మాలా? ఆయన నిజంగా ఉంటే నన్ను తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఆ మహాదేవుడి మహిమలు నీకు తెలియవురా. సృష్టి స్థితిలయకారకుడు ఆ శివయ్య. మనకు దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి అనే దేవాలయంలో ఎన్నో మహిమలు జరిగాయి. మనుషులకు ఋషులకు మాత్రమే కాదు, మూగజీవాలకు కూడా మోక్షమిచ్చిన క్షేత్రం అది. మూగజీవాలకు కూడా మోక్షమిచ్చాడా మీ దేవుడు? శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలేడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవులు మోక్షాన్ని పొందిన క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. కృతయుగంలో ఒక సాలేడు తన శరీరంలో వచ్చే సాలేడు తారంతో శివలింగం మీద ఎండ పడకుండా వానకి తడవకుండా ఉండాలని ఒక గూడు నిర్మించింది. ఒకరోజు శివయ్య ఆ సాలేడు భక్తిని పరీక్షించాలని ఆ గూడికి నిప్పంటుకునేలా చేశాడు. ఆ గూడు కాలిపోయింది. అది చూసిన సాలేడు భరించలేక ఆ మండుతున్న మంటల్లో దూకి ప్రాణాలు విడిచింది. శివయ్య ఆ సాలేడు భక్తికి మెచ్చి మరో జన్మ లేకుండా తనలోనే ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదించాడు. తిన్నడు, మరి పాము ఏనుగకి మోక్షం ఎలా వచ్చింది? త్రేతాయుగంలో ఒక పాము పాతాళం నుండి మనులను తెచ్చి శివలింగానికి అలంకరణ చేసి మురిసిపోయేది. అదే శివలింగానికి ఒక ఏనుగు తన తొండంతో నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేసి పూలతో అలంకరించేది.
ఆ నీటి ప్రవాహానికి మనులన్నీ చెల్లాచెదరైపోయేవి. అలా రోజూ జరుగుతూ ఉండేది. అది చూసి పాము ఏనుగు మీద పగబట్టి ఒకరోజు ఏనుగు తొండం నుండి కుంభస్థలానికి చేరుకొని ఊపిరాడకుండా చేసింది. ఆ బాధను భరించలేక ఏనుగు తన తలని శివలింగానికి గట్టిగా బాదుకొని ప్రాణాలు కోల్పోయింది. తన తొండంలో ఉన్న పాము కూడా బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వాటి భక్తిని చూసిన శివయ్య ఆ మూగజీవులను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ మూడు మూగజీవుల త్యాగఫలమే శ్రీకాళహస్తి మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మనకు వేట దొరకని సమయంలో శివయ్యను ప్రార్థిస్తే వేట దొరుకుతుంది. సరే, నేను వెళ్ళొస్తాను అని తిన్నడు అడవికి వేట కోసం బయలుదేరాడు. చాలాసేపు వేట కోసం అడవంతా గాలించినా తిన్నడికి వేటాడడానికి ఏ జీవి కనిపించదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరగా చిన్న నిద్రలో జారుకుంటాడు. కొంతసేపటికి తన కలలో ఒక అద్భుతమైన శివలింగం కనిపించింది. అది చూసి తిన్నడు ఒక్కసారిగా లేచి తన మనసులో, అదేంటి, ఎప్పుడూ లేనిది నా కలలో శివయ్య కనిపించాడు అని అనుకుని వేట కోసం మళ్ళీ వెతకసాగాడు. కొంతసేపటికి అతనికి ఒక పంది కనిపించింది. దాన్ని వెంబడిస్తూ వెళ్ళగా అది తిన్నడికి చిక్కుకుంది. దాని మాంసాన్ని తీసుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి ఒక శివలింగం కనిపించింది. అది సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగంలా ఉంది. తనలో ఏదో తెలియని తన్మయత్వం కలిగి శివలింగం దగ్గరికి వెళ్ళాడు. అలా శివలింగాన్ని చూస్తున్న అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తన మనసులో ఏదో తెలియని భావన కలుగుతుంది. తనకు తెలియకుండానే తనలో ఏదో శక్తి ప్రవహించినట్లు తనకు అనిపించింది. తిన్నడు శివయ్యతో ఇలా మాట్లాడసాగాడు. నీవు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడుగా ఎవరూ లేరు. నీకు రోజు ఎవరు ఆహారం ఇస్తారు? నీవు ఏం తింటావు? నీకు ఆకలి వేయడం లేదా? నేను నీకోసం ఆహారం తీసుకొస్తాను, సరేనా అని తిన్నడు అక్కడి నుంచి వెళ్ళి తను వేటాడిన మాంసాన్ని తన చేత్తో పట్టుకొని నీటి కోసం ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అభిషేకానికి నీటిని ఎలా తీసుకువెళ్లాలో తెలియక అతను తన నోటిలో నీటిని నింపుకొని శివయ్య దగ్గరకు బయలుదేరాడు. మొదటిగా తన నోటిలోని నీటితో శివయ్యకి అభిషేకం చేసి తను తీసుకొచ్చిన పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టి శివయ్యతో ఇలా మాట్లాడాడు. నీకోసం ఆహారం తీసుకొచ్చాను, త్వరగా తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో, తిను శివయ్య, త్వరగా తిను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి నైవేద్యం అలాగే ఉంటుంది. అది చూసి తిన్నడు శివయ్యతో మళ్ళీ ఇలా అనసాగాడు. నేను తీసుకొచ్చిన మాంసం రుచిగా లేదని నీవు సందేహపడుతున్నావా? అయితే నేను రుచి చూసి బాగా రుచిగా ఉన్న ముక్కనే నీకిస్తాను, సరేనా? అప్పుడు నువ్వు మంచిగా తినొచ్చు అని తను రుచి చూసి శివయ్యకిచ్చి మళ్ళీ తిన్నడు. శివయ్య, ఇదిగో, ఇది చాలా రుచిగా ఉంది, నీకు నచ్చుతుంది, ఒక్కసారి తిని చూడు అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎంతసేపు అయినా శివయ్య తినకపోయేసరికి తిన్నడు చాలా బాధపడతాడు. అతనికి దుఃఖం కలిగి ఏడుస్తూ శివయ్యతో, శివయ్య, నేను పెట్టిన నైవేద్యం తినవా? నా మీద నీకు దయ లేదా? నీవు తినకపోతే నేను కూడా తినను అనగానే శివలింగం నుండి ఒక కాంతి వచ్చి ఆ కాంతిలో నుండి శివయ్య తన చేతితో ఆ నైవేద్యాన్ని తీసుకొని ఆరగిస్తాడు. అది చూసిన తిన్నడు చాలా సంతోషపడి నైవేద్యం తినడం పూర్తయిన తర్వాత శివయ్యతో, ఇక నుండి రోజు నీకు నేను నైవేద్యం తీసుకొస్తాను. అప్పుడు నీవు సమయానికి నైవేద్యం తినవచ్చు. కానీ ఈ రోజులాగా నీవు నాతో బ్రతిమలాడించుకోవద్దు. ఎందుకంటే నేను మా కోసం కూడా వేటాడాలి. వేట అంత సులువుగా దొరకడం లేదు, సరేనా? నేను వెళ్ళి మళ్ళీ రేపొస్తాను అని తిన్నడు అక్కడి నుండి బయటకు బయలుదేరాడు.
మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు ఆలయంలోకి వచ్చి చూడగా ఆలయంలో తిని వదిలేసిన మాంసం ఎముకలు చూసి ఇలా అనుకున్నాడు. పరమేశ్వర, ఎవరు నీకు ఈ మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది? చాలా పెద్ద అపచారం చేశారు అని అంతా శుభ్రం చేసి శివయ్యకి స్వర్ణాముఖి నదీ జలాలతో అభిషేకం చేసి బిల్వదళాలు పెట్టి వెళ్ళిపోతాడు. తిన్నడు అక్కడికి వచ్చి రోజులాగే మళ్ళీ తన నోటిలోని నీటితో అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. మరుసటి రోజు శివగోచారి వచ్చి రోజులాగే అభిషేకం చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు శివలింగం దగ్గర అదే జరగడం గమనించిన శివగోచారి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో వారిని పట్టుకొని శిక్ష విధించాలి అనుకుని శివలింగం దగ్గరలో చాటుగా నిలబడి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో తిన్నడు రోజులాగే తన నోటిలో నీటిని నింపుకొని చేతిలో పంది మాంసాన్ని పట్టుకొని అక్కడికి వచ్చాడు. అది చూసిన శివగోచారి తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు, అంటే ప్రతిరోజు శివలింగాన్ని అపచారం చేస్తుంది ఈ పోయవాడా? ధర్మాధికారికి ఇతని గురించి చెప్పి ఇతనికి తగిన శిక్షను విధించేలా చేస్తాను అని అనుకుని తిన్నడిని అక్కడి నుండి గమనిస్తూ ఉంటాడు. తిన్నడు రోజులాగే నోటితో తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసి శివగోచారి శివలింగం దగ్గరికి వెళ్ళి శివయ్యతో ఇలా అనసాగాడు, ఏంటయ్యా శివయ్య, నన్ను ఈ అపచారాన్ని చూడ్డానికేనా ఇంకా ప్రాణాలతో ఉంచావు? ఎంత నిష్టగా భక్తితో పూజ చేసుకుంటాను. నీకు ఇష్టమైన బిల్వదళాలతో పుష్పాలతో పూజించుకుంటున్నాను. ఈ బోయవాడేమో ఎంగిలి నీళ్లతో అభిషేకం అంటున్నాడు. ఎంగిల మాంసాన్ని నీకు పెట్టిన నైవేద్యం అంటున్నాడు. ఏంటి ఈ అపచారం శివయ్య? నీవైనా అతన్ని శిక్షించాలి కదా అని చెప్పి మళ్ళీ శివలింగాన్ని అభిషేకం చేసి పూజించి ఇంటికి బయలుదేరాడు. మరుసటి రోజు శివగోచారి వచ్చేసరికి శివలింగం ఒక కంటి నుండి నెత్తుటి తారలు ప్రవహిస్తున్నాయి. అది చూసిన శివగోచారి, ఏదో అరిష్టం జరగబోతోంది, ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు, నా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని శివగోచారి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఇంతలో యథావిధిగా తిన్నడు అక్కడికి రావడం గమనించి తన కంటపడడం మంచిది కాదని చాటుగా అన్నాడు. ఇంతలో తిన్నడు శివలింగం దగ్గరకు వచ్చి చూడగా కంటి నుండి కారుతున్న రక్తధార చూసి ఇలా అనుకున్నాడు, శివయ్య, నీ కంటికి ఏమైంది? దీనికి ఎవరు కారకులు? నాకు చెప్పు, నేను వారిని అస్సలు విడిచిపెట్టను. నీ కంటి నుండి కారుతున్న నెత్తుటి దారను ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు. నాకు ఏ వైద్య శాస్త్రమూ తెలియదు. తనలో తాను బాధపడుతూ ఏం చెయ్యాలో తోచక ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కొంతసేపటికి తనకు ఎవరూ ఆలోచించలేని ఒక ఆలోచన వచ్చింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, అలాగే కన్నుకి కన్నే మందు, నీ కన్నుకు నా కన్ను ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పదునైన బాణాన్ని తీసి తన కంటిని బయటకు తీశాడు. ఆ కంటిని రక్తధారలు కారుతున్న శివయ్య కంటి భాగంలో అమరుస్తాడు. కొన్ని క్షణాల్లోనే ఆ కంటి నుండి నెత్తురు కారడం ఆగిపోయింది. అది చూసిన తిన్నడు సంతోషపడి శివయ్యతో, శివయ్య, ఇప్పుడు నీకు ఉపశమనం లభించిందా? నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తిన్నడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కొంతసేపటికి మరో కంటి నుండి నెత్తురు కారడం మొదలైంది. అది చూసిన తిన్నడు, శివయ్య, నీకు ఏమిటి బాధ? నీ చల్లని చూపులను కోరుకునే మాకు నీ కంటి నుండి నెత్తురు చూడడం భరించలేకపోతున్నాను. నీవు ఏమీ బాధపడకు. ఇప్పుడు నాకు మందేంతో తెలిసింది కదా. నాకు ఉన్న రెండో కంటిని నేను మళ్ళీ నీకు అమరుస్తాను. అప్పుడు నీ కంటి బాధ దూరం అవుతుంది. కానీ దానికంటే ముందు మనసారా నిన్ను చూసి నాలో నీ రూపాన్ని నింపుకుంటాను. ఎందుకంటే ఇకపై నేను నిన్ను చూడలేను కదా అని తిన్నడు తన రెండో కంటిని తీయాలని అనుకుంటాడు. ఇంతలో తనకి ఒక సందేహం కలుగుతుంది. తన రెండో కంటిని తీసిన తర్వాత మార్చాలంటే శివయ్య కన్ను ఎక్కడుందో అతనికి కనిపించదు. అప్పుడు తను దాన్ని ఎలా సరిగ్గా అమర్చాలి అని ఆలోచించసాగాడు. కొంతసేపటికి అతనిలో ఒక ఆలోచన కలిగింది. తన కాలి బొటని వేలుని సరిగ్గా కంటి మీద పెట్టి తరువాత తన కంటిని తీసి అక్కడ అమరిస్తే సరిపోతుంది.
అని తన కాలిని శివయ్య నెత్తురు కారుతున్న కంటి మీద పెట్టి తన రెండో కంటిని కూడా బాణంతో తీసి శివయ్యకి అమర్చుతాడు. కొంతసేపటికి నెత్తురు కారడం ఆగిపోతుంది. అది చూసి శివగోచారి కన్ను తిరిగి కింద పడిపోతాడు. తిన్నడు విపరీతమైన రక్తధారలతో ముఖం తడిచిపోయి స్పృహ కోల్పోయి శివలింగం పైన పడిపోసాగాడు. ఇంతలో శివలింగం నుండి ఒక కాంతి వచ్చి తిన్నడిని పట్టుకొని శివయ్య ప్రత్యక్షమయ్యాడు. తిన్నడుకు తిరిగి కళ్ళను ప్రసాదించాడు. భక్తా, నీ ఎల్లలు లేని భక్తికి పులకించిపోయాను. ఎన్నో వైవిధ్యమైన భక్తులను చూశాను. నీ భక్తి అజరామము. నీవు నా బాధను నీ బాధలుగా భావించావు. ఒక తల్లి తన కన్న బిడ్డకి ఆపద వస్తే ఎంతలా తల్లడిల్లిపోతుందో అంతలా తల్లడిల్లిపోయావు. నాకే అమ్మ ప్రేమను చూపించావు. నా మనసును గెలుచుకున్నావు. నేటి నుండి నీ కళ్ళతోనే లోకాన్ని చూస్తాను. నాకు భక్తితో నీ కళ్ళను సమర్పించావు కాబట్టి నేటి నుండి కన్నప్ప అనే నామధేయంతో పిలువబడతావు. నీ కోరిక ఏమిటో చెప్పు, ఏదైనా సరే ప్రసాదిస్తాను. శివయ్య, నిన్ను కల్లారా చూడడమే నాకు పెద్ద వరం. సాలేడు, పాము, ఏనుగు వంటి మూగజీవాలకు ప్రసాదించిన మోక్షమే నాకు ప్రసాదించి ఎల్లప్పుడూ నీ వద్దే ఉండే వరం ప్రసాదించండి. తదాస్తు. నీకు మరలా జన్మముండదు. నీవు ఎల్లప్పుడూ నా వద్దే ఉంటావు. నీవు పూజింపబడతావు. కొండపైన నీకు స్థానమిచ్చి నేను కొండ దిగువనే ఉంటాను. నీ దర్శనంతోనే, నీ నామస్మరణతోనే శ్రీకాళహస్తి దర్శన ఫలం లభిస్తుంది అని కన్నప్పను తనలో ఐక్యం చేసుకుంటాడు.